మన తెలుగు సినిమా ఏ మాటగా మాట చెప్పుకోవాలి, భారతదేశ హద్దులను దాటి ప్రపంచ స్థాయికి ఎదుగుతుంది. ఈ విషయం వినటానికి చెప్పటానికి నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే మన తెలుగు సినిమా సత్తా ముఖ్యంగా చెప్పుకోవాలంటే బాహుబలి 1తో స్టార్ట్ అయింది. అలా అది స్టార్ట్ అయ్యి బాహుబలి 1, 2తో కంటిన్యూ అవుతూ ఈ మధ్య వచ్చిన సినిమాలు సాహో కానీ, లేకపోతే ఎన్టీఆర్ దేవరా కానీ, పుష్ప 1 కానీ, పుష్ప 2 కానీ, ఇవన్నీ ప్రపంచ స్థాయికి వెళ్ళిపోతున్నాయి. ఇవన్నీ నేను ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే మన ఎన్టీఆర్ గారి సినిమా దేవర సినిమా మన ఇండియాలో రిలీజ్ అయింది. అది 670 కోట్లు కలెక్ట్ చేసింది. అది తక్కువ అమౌంట్ ఏం కాదు. ఒకవేళ బాహుబలితోనో పుష్ప 2తోనో పోల్చుకుంటే తక్కువ కావచ్చు, కానీ ఎన్టీఆర్ సింగిల్ హ్యాండ్తో ఫస్ట్ పార్ట్ 670 కోట్లు కలెక్ట్ చేయడం అంటే చిన్న విషయం కాదు. అది కూడా రాజమౌళి గారితో RRR చేసిన తర్వాత ఒక హిట్ సినిమా చేయడం అంటే మాటలు కాదు. ఓన్లీ ఎన్టీఆర్ క్రెడిట్తోనే సినిమా అంత హిట్ అయింది. కొరటాల శివ గారిని కూడా తక్కువ అంచనా వేయకూడదు, అతను గొప్ప డైరెక్టరే కాదన్ను. అయితే ఇవన్నీ నేను ఎందుకు చెబుతున్నానంటే దానికి ఒక పెద్ద రీజన్ ఉంది, పెద్ద ఎన్టీఆర్ అభిమానులకి మంచి న్యూస్ ఉంది. ఇవన్నీ చెప్పే ముందు నాది ఒక విన్నపం. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను, ఇది కొంచెం సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వద్దాం. ఎన్టీఆర్ గారు దేవర సినిమా మనకి బాగా ఆడింది, పర్వాలేదు, సూపర్ హిట్, బంపర్ హిట్. అది ఈ సినిమా జపాన్లో రిలీజ్ చేస్తున్నారు. ఎప్పుడు? ఈ నెల అంటే ఏంటి? మార్చి నెల 28న జపాన్లో రిలీజ్ అవుతుంది. అది చిన్న గ్రామాలతో సహా 8 మహానగరాల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఎలా రిలీజ్ చేస్తున్నామో అలా రిలీజ్ చేస్తున్నారనమాట. అది ఎన్టీఆర్ గారు నిన్న 22వ తారీఖున బయలుదేరిపోయి జపాన్ వెళ్ళిపోయారు. అతను వెళ్ళిపోయి 22 మధ్యాహ్నం నుంచి 23, 24, 25 ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా 870 ఛానల్స్లో ఇంటర్వ్యూ ఇచ్చాడు. అసలు ఇది ఒక చిన్న విషయం కాదు. అక్కడ మీడియా మొత్తం ఎన్టీఆర్ గారు వెళ్ళిపోతే ఎగబడిపోయారు. ఎన్టీఆర్ గారికి మన తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఫ్యాన్స్ ఉన్నారో జపాన్లో కూడా అంతే ఫ్యాన్స్ ఉన్నారు. 870 ఛానల్స్కి, అందులో పెద్ద ఛానల్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. అక్కడ అన్నిటికీ అతను ఇంటర్వ్యూ ఇచ్చారు. సరే, ఇదేమన్నా గొప్ప విషయమా? 870 ఛానల్స్కి ఇంటర్వ్యూ చేయడం అంటే నిజంగా గొప్ప విషయమే. అవతార్ 2ని జేమ్స్ కెమెరాన్ గారు వాళ్ళందరితో కలిపి, ఆ సినిమా యూనిట్తో అందరితో కలిపి 930 ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇచ్చారంట హాలీవుడ్లో. అదే ఇప్పటి వరకు వరల్డ్ రికార్డు. మరి మన ఎన్టీఆర్ గారు, మన తెలుగు అతను ఒకే ఒక సింగిల్ వ్యక్తి 870 ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన కానీ ఈరోజు రేపు కానీ ఉండి ఇంకా ఇంటర్వ్యూ కానీ ఇచ్చుకుంటే 1000 ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇచ్చిన వ్యక్తిగా వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేస్తాడంట. అయితే ఇంటర్వ్యూ అంటే 1-2 గంటలు మీరు ఎక్స్పెక్ట్ చేయమాకండి, 10 నిమిషాల నుంచి పావు గంట వరకు. అది అక్కడ మన ఎన్టీఆర్ గారు, మన తెలుగు వారి సత్తా అక్కడ. మీరు అనుకోవచ్చు, సార్ ఇప్పుడు మనకి అక్కడ అంత క్రేజ్ ఎలా వచ్చిందని. ఇక్కడ మాత్రం మనం రజనీకాంత్ గారిని చెప్పుకోవాల్సిందే. 1995లో ముత్తు సినిమా రిలీజ్ అయింది. అక్కడ నుంచి మన సౌత్ ఇండియన్స్ మెల్లగా ఎంటర్ అయ్యారు. రజనీకాంత్ గారి తర్వాత ఆ స్థాయిలో అభిమాన గణం ఉన్న హీరో ఎన్టీఆర్ గారు జపాన్లో. సరే, మ్యాటర్కి వచ్చేద్దాం. అది ఈ నెల 28న సినిమా అక్కడ రిలీజు. ఎన్టీఆర్ గారు ఇంకో 2 రోజులు ఉండి దగ్గర 1000 ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇస్తారని అక్కడ వాళ్ళందరూ అనుకుంటున్నారు. ఈ 8 మహానగరాల్లో కూడా ఇంటర్వ్యూ ఇవ్వడానికి అతను రెడీ అయిపోయారు. సరే, అక్కడ పాయింట్ ఉంచుదాం. అక్కడంట సినిమా థియేటర్ల దగ్గర జపాన్ అభిమానులు ఎన్టీఆర్ కటౌట్లకి మన తెలుగు వాళ్ళు ఎలా చేస్తాం, పాలాభిషేకం, దండలతో పూలతో అభిషేకాలు అలా చేస్తున్నారంట. నిజంగా మన తెలుగు సినిమా ఎదుగుతుందనడానికి ఇది ఒక నిదర్శనం. ఇక పాయింట్కి వద్దాం. ఎన్టీఆర్ గారు ఆ ఇంటర్వ్యూ ముగించుకొని 28న ఆ రిలీజ్ అక్కడ చూసుకుని తిరిగి వస్తారంట. అయితే ఎన్టీఆర్ గారు అక్కడికి ఎంత హైప్ క్రియేట్ చేయడానికి కారణం ఏంటి? దేవర వాళ్ళ సొంత సినిమా, కళ్యాణ్ రామ్ గారు ఎన్టీఆర్ బ్యానర్లోది. అందుకని అతని టార్గెట్ ఏంటంటే కనీసం ఒక 1000 కోట్లు, అంటే ఓవరాల్గా కాదు, జపాన్ మొత్తం కాదు, ఇన్క్లూడింగ్ 670 అంటే దగ్గర 330 కోట్లు అక్కడ జపాన్లో కలెక్ట్ చేయగలిగితే ఎన్టీఆర్ గారి సినిమా 1000 కోట్లు కలెక్ట్ చేసినట్టు. ఇదంతా ఆ యూనిట్ టార్గెట్. అందుకని ఎన్టీఆర్ గారు ఎంత మనసులో పెట్టుకుని, పైగా సొంత సినిమా, అక్కడ అద్భుతమైన ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉన్నారు. అది 28న సినిమా రిలీజ్ చేసుకుని ఎన్టీఆర్ తిరిగి వస్తారు ఇంటికి. వచ్చిన తర్వాత కొద్ది రెస్ట్ తీసుకుని ఉగాది అయిన చూసుకొని 30-31 మనకు ఉగాది అది చూసుకుని 3వ తారీఖు నుంచి ప్రశాంత్ నీల్ గారు దర్శకత్వంలో వస్తున్న డ్రాగన్ సినిమాని ఎన్టీఆర్ గారు ఆ సినిమాలో ఇంకా
ఈజ్ గోయింగ్ టు యాక్ట్ ఇన్ దట్. ఆ సినిమాలు యాక్ట్ చేయడానికి ఎన్టీఆర్ గారు వెళ్ళిపోతున్నారు. ఏమైనప్పటికీ రోజు రోజుకి నా తెలుగు సినిమా, మన తెలుగు సినిమా, అటు రాజమౌళి గారు, మహేష్ గారు కానీ, ఇటు ఎన్టీఆర్ కానీ, ప్రశాంత్ నీల్ గారు కానీ, లేకపోతే అల్లు అర్జున్ కానీ, మన సుకుమార్ గారు కానీ, ప్రభాస్ గారు కానీ, ఇంకొకళ్ళు కానీ, వీళ్ళందరూ మన తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్తుంటే ఒక తెలుగుడిగా నాకు ఎంతో గర్వంగా ఉంది. సార్ ఎందుకు సార్ ఇంతగా చెబుతున్నారంటారా? దానికి ఒక రీజన్ ఉంది. నేను కుర్రప్పుడు సల్మాన్ ఖాన్ గారి సినిమా ప్రేమ పావురాలు రిలీజ్ అయింది. తర్వాత షారుఖ్ ఖాన్ గారి బాజీ గారు అనే సినిమా రిలీజ్ అయినాయి. అప్పుడు మన తెలుగు వాళ్ళు ఆ సినిమాలు చూసి వీళ్ళు బలి తీస్తున్నారా, మన వాళ్ళు ఆ రేంజ్కి వెళ్ళలేరు అని చాలామంది అనుకున్నారు. నాకు కూడా కొంచెం బాధగా ఉండేది. ఇదేంటి వాళ్ళకే మీసాలు లేకుండా ఏదో తింగరగా ఉంటారు, మన వాళ్ళకి మీసాలు గడ్డాలని అందంగా ఉంటారు, మరి మన వాళ్ళు ఎందుకు వెళ్ళట్లేదు అని. అక్కడ వాళ్ళ గొప్పతనమేం కాదు, ఇప్పుడు మన గొప్పతనమేం కాదు, మార్కెట్ ఎవరికి ఉంటే ఆడే కింగు. రాజమౌళి పుణ్యం అంట మనకు మార్కెట్ ఏర్పడింది. మన తెలుగు హీరోలు కూడా మహేష్ బాబు గారు అయితేనేమి, ఎన్టీఆర్ గారు అయితేనేమి, అల్లు అర్జున్ గారు అయితేనేమి, ప్రభాస్ గారు అయితేనేమి, వీళ్ళందరూ విజృంభించి తెలుగు సినిమా పతాక స్థాయికి తీసుకెళ్తున్నారు ప్రపంచవ్యాప్తంగా. అందుకు ఒక సినిమా అభిమానిగా నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఇప్పుడు ఎన్టీఆర్ గురించి చెబుతున్నాను కాబట్టి, ఎన్టీఆర్ గారు నటనలో మనం ఆయన గురించి చెప్పాల్సిన పనే లేదు. అద్భుతమైన నటుడు. ఈ జనరేషన్లో ఉన్న గొప్ప నటుల్లో అతను ఒకరు. అతను ఇలాగే అంచెలంచెలుగా ఎదిగి తనకు తాను ప్రపంచ స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగనే 1000 కోట్లని జపాన్ కలెక్షన్తో పాటు కలెక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.